హత్య జరిగిన వాతావరణం, అక్కడ డెడ్ బాడీ పడి ఉన్నటువంటి తీరు, అలాగే దుండగులు లోపలికి ప్రవేశించినటువంటి విధానం, ఒక పోలీస్ అధికారిగా మీకున్న చాలా ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తారు? ఇది నేను అక్కడ లేను కాబట్టి నేను ఓన్లీ ఫోన్ ద్వారా అట్లా తెలుసుకుంటున్నా. తర్వాత ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇదంతా జరిగిన తర్వాత, లేకపోతే ఫస్ట్ సిట్ 1 సిట్ 2 చేసేటప్పుడు కూడా మా స్నేహితులే కొంతమంది అయ్యోలు ఉన్నారు. అప్పుడంతా పరిశీలించాము. ఒకటి దాచిపెట్టారు సిట్ 1. ఈ ప్రాబ్లం ఏమంటే మన స్టేట్కి పట్టిన దరిద్రం అది. ఆ రోజు 15వ తేదీ సాయంత్రము 16వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీటు చేశారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అందరు ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన ఏమన్నాడంటే, ఇంట్లో వాళ్ళే చంపుకుంటే మేమేం చేస్తాము అని వాళ్ళ పార్టీ మీదకి రాకుండా ఇంట్లో వాళ్ళకి డైవర్ట్ చేశాడు ఆయన. ఓకే, చేస్తూ సిట్ వేశారు సిఐడి చీఫ్ నేతృత్వంలో. మీకు ఈరోజు సిట్ ఎట్లా చేస్తున్నాయో చాలా అనుభవం, అప్పుడు ఇంకా కొత్త. ఏ సిట్ వేసినా కానీ పూర్తిగా ఆయన చెప్పిన మాటని 100% నిజం చేసేకి అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. స్క్రీన్ ప్లే మొత్తం, స్టోరీ మొత్తం అల్లి చెప్పేసిన తర్వాత దానికి సిట్ అంటారు. సిట్ ఇప్పుడు ఆ సిట్ ఏం చేస్తుంది? ఈ స్టోరీ ఆయనకి డివేట్ గారు ఆయనకి ఏం చెప్తే దానికి తగ్గట్టుగా తీసుకొని పోయారు. నాకు తెలిసిన అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఆ రోజు సిట్ అంటే ఎస్పీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయించాలని చాలా ట్రై చేశారు, కానీ ఆయన ఒప్పుకోలేరు అనేది నాకు తెలిసిన విషయం. సందర్భంలో మనకు డెఫినెట్ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే దీనికి అనుగుణంగా అంతో ఇంతో ప్యాచప్ చేసేకే ఎర్రగంగిరెడ్డిని, ఎంవి కృష్ణారెడ్డిని వాళ్ళని అరెస్ట్ చేసి పంపించారు. 201, అది కూడా తినాటు కాదు. 201 అంటే ఎవరైనా చంపిన వాళ్ళని, ముద్దాయిలకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలని వాళ్ళకు సహాయం చేయాలని తుడిచిపెట్టేదాన్ని 201 అంటారు. ఓకే, సాక్ష్యాలను సహాయపడ్డ కేసు సెక్షన్ 201 అది. కానీ వీళ్ళకి అసలు ముద్దాయిలు ఎవరో కూడా తెలియదు కదా. అవును, సిట్కే తెలియదు, వాళ్ళకు తెలియదు. వాళ్ళని 13 రోజులు భయంకరంగా కొట్టి ఇంట్రాగేట్ చేసినాక పంపించారు. వాళ్ళకి ముద్దాయిలు ఎవరో తెలియదు, తెలియకుండానే ఎలా చేస్తారు? ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ చూపించిన దగ్గర చిలుకు అప్పటికే ఊడిపోయింది, మీరు గమనించారా? దాంట్లోనే మనోహర్ రెడ్డి వాళ్ళంతా మాట్లాడుతున్నాడు, వాళ్ళ వంట మనుషులతో అందరితో. డిఎస్పీ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు వాళ్ళని ఎగ్జామ్ చేసుకుంటే. అప్పుడు శవం వచ్చేసి పిఎం రూమ్లో ఉంది. ఇది వాళ్ళ బెడ్రూమ్లో వ్యవహారం. ఈ నీకు తూడిసిన ప్లేస్ వచ్చి ఇదండి. ఇదింతనే అక్కడ బ్లడ్ ఉంటే క్లీన్ చేశాడు ఆయన. ఇక్కడ వచ్చేసి బ్యూరో ఉంది కదా, ఇది బ్యూరో పక్కన వెనక సైడు ఇది ఉంది. ఇది చీకట్లోనే ఉంటుంది. ఇది బాత్రూమ్. ఇది ఎక్కడైతే తూడిసినారని చెప్పారో, తూడిసిన తర్వాత అక్కడ డెడ్ బాడీని పెట్టారు బాత్రూమ్ నుంచి తీసుకొచ్చి. తర్వాత డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్ పోయినాక కూడా అక్కడ ఆ డెడ్ బాడీ నుండి వచ్చిన రక్తం అలాగనే ఉంది. ఇంకా మీరు క్లీన్ చేసినారంటే వాళ్ళకి ఏం ఉద్దేశం ఉంటుంది? అసలు ఆ రక్తాన్ని కూడా క్లీన్ చేయాలి కదా. క్లీన్ చేసిన వారు సీన్ ఆఫ్ అఫెన్స్ తుడిచారని భాస్కర్ రెడ్డిని అందరినీ దాంట్లో ముద్దాయిలు చేశారు. మరి ఆ రక్తాన్ని కూడా తుడిచిండాలి కదా. ఎందుకంటే డెడ్ బాడీని బాత్రూంలో ఉంటే తీసుకొని అక్కడ పండబెట్టేకి ఇక్కడ స్థలం లేదు, బెడ్రూమ్లో మొత్తం రక్తం ఉంది కాబట్టి అది తుడిచారా, మళ్ళీ అక్కడ పెట్టారు. ఆ పెట్టినప్పుడు ఏర్పడిన రక్తం కూడా అలాగనే ఉంది. దాన్ని ఎందుకు క్లీన్ చేయలేదు? చేయాలని వాళ్ళకు ఉద్దేశం ఉంటే. తర్వాత ఇది చూడండి, ఇది చూడండి. అదేమంటే ఆ రక్తం క్లీన్ చేసినారు కదా, అది ఇంత. ఆ బకెట, రక్తపు బట్ట, రక్తపు నీళ్లు కూడా ఉన్నాయి, అలాగనే ఉన్నాయి. అది కూడా పోలీసు వాళ్ళు సీజ్ చేశారు. అంటే ఇది సాక్ష్యాలని రూపుమార్చినట్లున్న వాళ్ళు. ఆ తలుపులు పొలగొట్టుకొని వచ్చారు రాత్రి నేరస్తులు. అవును, ఓకే. అది సిట్ 1 వాళ్ళు పంచనామా రాయడంలో తలుపులన్నీ కరెక్ట్గా ఉన్నాయని రాశారు. ఇదేం చూడండి, ఇది నార్త్ వైపు తలుపుకి బయట నుండి తోస్తే చిలుకులతో సహా ఊడిపోయినాయి. అది క్లోజప్ చూస్తే పైన హెడ్ కూడా ఇరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ పైన బోల్ట్ కూడా ఊడిపోయింది. నీకు ఆ రోజు ఉన్న ఏఎస్ఐ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్పారు, సార్ బలవంతంగా వచ్చారు సార్ కల్ప్రిట్స్ ఇంట్లోకని. దీన్ని మొత్తం దాచిపెట్టేశారు సిట్ 1 వాళ్ళు. ఇది పంచనామా రాసుకునేటప్పుడు కూడా అన్ని చిలుకలు ఇంటాక్ట్ ఉన్నాయి, ఏం బాగున్నాయని రాశారు సిట్ 1. తర్వాత సిబిఐలు తీసుకోలేదు దీన్ని, సిట్ 1 తీసుకోలేదు. ఈ ఫోటోలను ఎక్కడ కూడా ఎగ్జిబిట్ చేయలే. ఎంవి కృష్ణారెడ్డి ఆయన కేసులో కంప్లైంట్ చేసేంత వరకు దీని గురించి ఎవరు చూసిన వాళ్ళు లేరు. అయితే ఆ కేసులు అన్నీ సీజ్ చేశారు. ఇవన్నీ ఉన్నాయనే వాళ్ళు సర్వశక్తులు కొట్టి దాన్ని క్వాష్ చేయించారు.
తలుపులు పగలగట్టు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చారు. పంచనామాలో పంచనామాలో పగలగొట్టినట్టు రాయలేదు. ఆ రోజు 15వ తేదీ 5 గంటలకు తయారు చేసినట్లు రాశారు, కానీ అది 28వ తేదీ తయారు చేశారు. మనకు తెలుసు అది ఓకే. జస్ట్ కృష్ణారెడ్డిని 28వ తేదీ రిమాండ్కి పంపిస్తప్పుడు సంతకం తీసుకున్నారు. ఆ రోజు చేయలే, ఎందుకంటే జస్ట్ ఇంపాసిబుల్ 5 గంటలప్పుడు వాళ్ళు చేయడం. 5 గంటల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటల వరకు ఆ ఇంట్లోనే ఉన్నారు. కిక్కిరిసి ఉంది ఇండ్లు. కొన్ని వందల మంది ఆ ఇంట్లో ఉన్నారు. ఈయన ఇన్స్పెక్టర్ అంతకు డిఎస్పీ గారు ఆ సీన్ ఆఫ్ ఆఫెన్స్ను పరిశీలించే అవకాశం లేదు. కానీ వీళ్ళు ఇంత దూరం వస్తుంది అనుకోలేదు అప్పుడు. ఐఓలు ఏదో రొటీన్గా అయిపోతుంది అన్నట్ల ఏదో టైమింగ్ సజెస్ట్ చేసి రాసుకున్నారు.